మీరు పోని ఒక మహిళగా, ఒక లాయర్గా సామాన్య ప్రజలకి ఏమైనా చేశారా అంటే, మీ దగ్గరికి న్యాయ సహాయం కోసం వచ్చే సామాన్యులకి మీరు డబ్బుల కోసం వేధించి వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మా దృష్టికి వచ్చినాయి, పార్టీ దృష్టికి వచ్చినాయి. పదే పదే హెచ్చరికలు ఇస్తున్నా మీకు పెడచెవిన పెట్టి కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం, మీ డబ్బు సంపాదన కోసం, మీ రాజకీయంగా ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మీరు చేసిన తప్పులే చేసి ఎన్నో తప్పులు చేశారు. అయినా పార్టీ భరించింది, క్షమించింది, వార్నింగ్ ఇచ్చింది. అయినా మీరు మాట వినలేదు. పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తూ ప్రత్యర్థులతో కూడా మీరు కలిసిన విషయాలు అందరికీ తెలిసిందే. కూటమి యొక్క ఏదైతే ఒక అండర్స్టాండింగ్ ఉందో దానికి తూట్లు పడుస్తూ మీరు ఎన్నోసారి వ్యాఖ్యలు చేశారు. అప్పటికీ పార్టీ మందలించింది. అయినా కూడా మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తూనే ఉన్నారు. చివరికి ఒక మహిళ కాబట్టి సస్పెన్షన్ లెటర్ ఇస్తే మీ పరువు పోతుంది అని చెప్పి మిమ్మల్ని రాజీనామా చెయ్యండి అని చెప్పారు. బయటికి వస్తే మీ పరువు పోతుందని. అంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.